ఓకే, మీడియా వాళ్ళందరినీ కూడా ప్రశ్నలు అడగవలసిందిగా కోరుకుంటున్నామండి. ఒక కొత్త మీడియా పర్సన్ అండి, ముందు ఆయన స్టార్ట్ చేస్తాను. ఓ మై గాడ్, సారీ. సో న్యూ కమర్స్ కదా, ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి సార్. తబిత గారు సార్ ఇక్కడ న్యూ కమర్తో స్టార్ట్ చేస్తున్నాం. ట్రికీ క్వశ్చన్ ఫస్ట్ అడుగుతారా సార్? అవును పడమ్మా, నువ్వు సుకృతి గారు, మీకు ఈ సినిమాలో ఎందుకు యాక్షన్ అనిపించింది? అది కథ చదివినాక నాకు చాలా నచ్చిండే. బట్ అట్ ఫస్ట్ నేను సరే నాకు వద్దు, నేను స్కూల్ మీద ఫోకస్ అవుతా అని అనుకున్నాను నేను. మళ్ళీ మా డాడ్ వచ్చిండు. ఇప్పుడు పిక్చర్లో మా డాడ్ వచ్చిండు. ఆయన నీకు చేసి నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి చేయమని అన్నాడు. సర్లే చేస్తానులే అంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, చేస్తాను నేను, డెఫినెట్గా చేస్తాను. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయండి? మీ పేరేంటండి? జర్నలిస్ట్. నా పేరు సుకృతిస్ డాడ్, సుకృతి వాళ్ళ నాన్నగారు. ఒకేసారి గట్టిగా చెప్పండి. మీరు మీ అమ్మాయిని సింగర్ చేయాలనుకున్నారా, యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నారా? సింగర్. ఓకే, సింగర్ చేయాలనుకుంటున్నాను. మరి ఎందుకు ఈ సినిమాలో చేయించాలనుకున్నారు? ఈ సినిమాలో తను చేయడానికి ఒప్పుకుంది కాబట్టి ఇంకా సరే అని చేయించాం. తబిత గారు, చెప్పండి. యాక్చువల్లీ ఒక డిఫరెంట్, అంటే చాలామంది డైరెక్టర్స్ వైఫ్స్ ఉంటారు, ఒక డిఫరెంట్గా వాళ్ళ హస్బెండ్స్ని సపోర్ట్ చేస్తానో వాళ్ళకి అసిస్ట్ చేస్తానో ఉంటారు. మీకేంటి మోటివేషన్? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు ఇది అసలు మీ మోటివేషన్ ఏంటి? ఇందులో మీ టార్గెట్ ఏంటి ప్రొడ్యూసర్గా? టార్గెట్ ఏం లేదండి. మోటివేషన్ అంటే ఇప్పుడు అంటే ఎలా న్యూ అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి కథలు ఉండొచ్చు, బట్ వాళ్ళకి పాత ఉండకపోవచ్చు. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ని రీచ్ అవ్వటానికి కానీ, ఆర్ వాళ్ళ సినిమాని ఎలా వాళ్ళకి బయట ప్రజెంట్ చేయాలని కానీ, అలా ఐడియా లేని అలా ఉన్నా, ఏదైనా మంచి కథ ఉన్నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సుకుమార్ గారు చాలా సెన్సిటివ్ పర్సన్. స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ కథలని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాకి కమర్షియల్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, పెద్ద స్పాన్లు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాత సుకుమార్, నా సెన్సిటివ్ సుకుమార్ని అంటే ఆన్ స్క్రీన్ ఏమన్నా మిస్ అవుతున్నారా? లేదండి, ఆయన ఇంకా సెన్సిటివ్గానే ఉన్నారు. నైస్ అండి, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు, ఆ సెన్సిటివ్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అది కూడా ఆయన ఏమంటారు, ఆయన ఐడియాస్, ఆయన విజనే కదండి. సో నాకు అదైనా ఆయనలాగే అనిపిస్తుంది, ఇవైనా ఆయన సినిమా ఏదో రకంగా సుకుమార్ గారు కనిపిస్తే చాలు, అంతే. నైస్ అండి. తబిత గారు, సుకుమార్ గారు అంత టాలెంటెడ్ ఆయన. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూతురు కూడా జానర్లోకి వచ్చేసారు. గాంధీ తాత చెట్టు ఇష్టంగా అనిపిస్తుందా, లేకపోతే పుష్ప 2 ఇష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే అది 1800 అది మీరు చెప్పాలి మేడం. ఏమన్నారు? ఏది బాగుంది అంటున్నారా? ఏది అంటే ఇప్పుడు దేనికి మీ ఓటు ఎక్కువ, సుకృతికా సుకుమార్కా? హస్బెండ్గా మా ఆయన సినిమాకి అండి, కూతురుగా నా కూతురు సినిమాకి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఏదనుకొని మీరు అందరూ యాక్సెప్ట్ చేశారండి? సుకృతి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక పాప, టీనేజ్ గర్ల్, చాలామంది ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారు అనేది ఒక పాయింట్ ఉండింది. తెలుగు ఆడియన్స్ కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వాళ్ళ పిల్లల్ని ఒక యాక్టిస్ట్గా కానీ లేకపోతే ఒక యాక్ట్రెస్గా కానీ ఒప్పుకోరు. మీరు ఏ పాయింట్లో ఒప్పుకున్నారు, ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఇంత గొప్పగా ఒక డాటర్ని ప్రజెంట్ చేస్తున్నారు? అంటే అంటే మాకు ఏమి పాపని యాక్టర్ చేయాలన్న థాట్ లేదండి అసలు. అండ్ పద్మ కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మాత్రమే పాప చేయాలని అనుకున్నాను. అండ్ ఇంకేమన్నారండి క్వశ్చన్? అదే అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. మొన్న కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా స్టేజ్ మీద మన తెలుగు ఆడపిల్లలు రావాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. శివ, నేను చెప్తా దీనికి.
ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొఫెషన్లో ఉంటూ ఇది ఫుడ్ పెడుతూ సినిమా అనేది దీని మీద బతుకుతూ అది ఇచ్చిన షర్ట్ వేసుకుంటూ అది ఇచ్చిన చెప్పులు వేసుకుంటూ దీని మీద బతుకుతున్నప్పుడు సో ఇట్స్ లైక్ అంటే మరీ టెంపుల్ అనే పెద్ద అంటే వాడడం కానీ ఇట్స్ లైక్ టెంపుల్ ఇండస్ట్రీ అనేది. సో ఇందులో ఇప్పుడు తన సింగింగ్ అంతా రేపు పొద్దున యాక్ట్రెస్ చేస్తుంటే నేను తన యాక్ట్రెస్ చేయడానికి ఐ సపోర్ట్. నేను ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ఆ విషయంలో వల్ల అలాగే సినిమాకి సెట్గా రావద్దని కాదు, వస్తే నేను డిస్టర్బ్ అవుతాను అని కానీ. సో ఇఫ్ దే వాంట్ టు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కనుక అస్సలు ఎవరు ఇంట్లో అబ్జెక్ట్ చేయరు, తను అబ్జెక్ట్ చేయరు, నేను అబ్జెక్ట్ చేయను. ఇట్స్ లైక్ పద్మ గారు, ఈ ఇందాక నుంచి నేను 1.5 hours నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ పాయింట్తోని గాంధీ తాత చెట్టు అనేది మేము చూడలేదు కాబట్టి మాకు తెలీదు. మీ పాయింట్లో మీరు ఎంతోమంది చూశారు, 14 hours తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు దాని వాల్యూ. ఇందులో అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటి మేడం మీకు సినిమాలోనా లేకపోతే సినిమా మీ జర్నీలో? నా జర్నీలోనా? జర్నీలో చాలా హ్యాపీ పాయింట్స్ ఉన్నాయి. హ్యాపీయెస్ట్ పాయింట్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ దొరికింది, విచ్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ థింగ్. ఐ థింక్ ఈ సినిమా వల్ల తబిత గారు పరిచయం అవ్వడం ఈజ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బికాజ్ నాకు ఆవిడ ఎవరి వైఫ్, సుకృతి మదర్, సార్ వైఫ్ ఇవన్నీ పక్కన పెడితే షీ ఈజ్ సచ్ ఎ సపోర్టివ్ ఫ్రెండ్ అండ్ అ వండర్ఫుల్ పర్సన్. ఐ థింక్ గెటింగ్ అ ఫ్రెండ్ లైక్ దట్ ఈజ్ మై మోస్ట్ స్పెషల్ థింగ్. మామూలుగా సుకుమార్ గారే భూమి మీద స్టార్ట్ అయ్యి ఆకాశం అంత ఎదిగారు, ఆయనకి మళ్ళీ మీరు పైన కనబడుతున్నారంటే మీరు ఇంకా చాలా గ్రేట్ అనే నా ఫీలింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సుకృతి నిజంగా స్కూల్కి వెళ్ళిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఎదుగుంటారు. చిన్న ఎయిర్ కట్ చేయాలనుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఏ ధైర్యంతో నువ్వు ఒప్పుకుని చేసావు? రేపు ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో, లేదంటే రిలేషన్ ఏమైనా అంటారేమో, అట్లా ఆ భయం నీకు కలగలేదా? ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు గుండు చేసుకోమని అంది. నేను గుండా పర్వాలేదు, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను నేను. ఆ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకున్నాను నేను. అవునా? మామూలుగా ఇప్పుడు సుకుమార్ కూతురిగా పరిచయమైన సుకృతి రేపు సుకృతి ఫాదరు సుకుమార్ అనిపించుకునే రేంజ్కి నువ్వు ఎదుగుతావంటే నీకు దాని గురించి ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఏమంటావు? సారీ, నువ్వు సుకుమార్ కూతురిగా సుకృతి ప్రజెంట్ ఇందాక టాపిక్ వచ్చింది కదా, రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు? అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఎవరు మీరు సుకృతి కదా, మీరు సుకృతి కదా అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ నేను మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అని తిరుగుతారు. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. అంటే నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తాను డాడీ, చిన్నప్పుడు తెలియక వయసు కదా, నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా? అట్లా ఏదైనా సినిమా కూడా అడిగావా? అడిగినాను నేను పుష్పకి అడిగినాను, పుష్ప 2కి కూడా అడిగాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీచర్స్, లైక్ ఎవ్రీ వన్, నాకు తెలిసిన వాళ్ళందరూ నేను పుష్పాలు యాక్ట్ చేస్తున్నావు అంటే ఆహా చేస్తలేను, నాకు చేయబుద్ధి అవ్వలేదు, మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినారు అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్. ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేయప్పుడు చూద్దామని అన్నారు. అవునా? సరే, భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, డాడీ ప్రశంసలు పొందావు, మొత్తం అందరూ చూసిన వాళ్ళందరూ హ్యాపీగా. పుష్ప 3లో చేస్తావా లేదంటే ఫర్దర్గా ఎప్పుడైనా డాడీ డైరెక్షన్లో సినిమా అవకాశం వస్తే? చూద్దాం, డెఫినెట్గా. నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం, పాస్ అయితే చూద్దాం. సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలా పుష్ప 3కి? పదక పర్మిషన్ తీసుకుంటా. తప్పే మేడం, నేను వెంకట్ ఎన్టీవీ మేడం. అంటే పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళే ఒక మెసేజ్ మూవీస్ తీస్తే జనాన్ని చూడనట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక నమ్మకం మీకు ఎలా ఉంది, ఏంటి సబ్జెక్ట్ పైన? అంటే మేము ఆడియన్స్ అంటే అండి, నేను చిన్నపిల్లలు చూడాలని అనుకున్నాను. అంటే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలకి అంటే మోర్ మెసేజింగ్గా ఉంది ఈ సినిమా. అంటే అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఇంకా అంటే
అండ్ ఎలా మనము చెట్లను కాపాడుకోవాలన్నది చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ఆ ఫీడ్ ఉంటే బాగుంటుందని వాళ్ళని మాత్రమే అనుకొని చేసిన సినిమా ఇది. యాక్చువల్లీ గాంధీ తాత చెట్టు అంటే ఇది మనం బుక్లో చదువుకునే ఒక స్టోరీ లాంటిది ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం కూడా 5G జనరేషన్, మొత్తం మొబైల్ ఏది చూసినా కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఇలా ఉంటున్నట్టు జనరేషన్. సో ఇలాంటి కథ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అది మీ చేతిలోనే ఉందండి, మీరే స్ప్రెడ్ చేయాలి ఈ థింగ్ని. సో దట్ అంటే మీరు అందరూ పిల్లలు అవి వదిలేసి కొంచెం ఇలాంటి సినిమాల్ని చూసి వాళ్ళు బయటికి వచ్చేలాగా మీరే ఏదైనా స్ప్రెడ్ చేయాలి గొప్పగా. పద్మ గారు, సుకృత్ ఇప్పుడు సింగర్ అంటే ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ వచ్చారు. నాకు తెలిసి డాడీ కంటే ఎక్కువ అవార్డ్స్ మొత్తం మీయే కనిపిస్తున్నాయి. ఆ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే డాడీ ఎలా ఫీల్ అవుతున్నారో నాకే తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ సినిమాకి ఇన్ని అవార్డ్స్ అంటే నిజంగా సుకు గారి డాటర్ గ్రేట్ అని అనిపిస్తుంది నాకైతే. సో డాడీ ఒకవేళ డైరెక్షన్ ఆయన సినిమాలు చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు రియలిస్టిక్గా ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా నాకు సైడ్ క్యారెక్టర్ ఇస్తారు. రియలిస్టిక్ లైక్ నాకు ఏదైనా పర్వాలేదు, సైడ్ క్యారెక్టర్ ఇవ్వని, షాప్ కీపర్ ఇవ్వని, కింద రాయి కూడా ఇవ్వను, నేను ఏదైనా చేస్తా. మా డాడీ ఏదైనా చేస్తాను నేను. తప్పిదే మేడం, సుక్కు గారు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్ కదా. సో నేను అలా కాదు సార్. సో ఆయన్ని డైరెక్టర్ పెట్టి మీరే ఓన్గా ప్రొడ్యూసర్గా సినిమా, ఆయన డైరెక్టర్గా నేను ప్రొడ్యూసర్గా అండి. అమ్మో చేస్తారా ఆయన? అంటే బడ్జెట్ ఎక్కువ, అంటే బడ్జెట్ ఆయన ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టినప్పుడు. పద్మ గారు, యా, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఇందాక ట్రైలర్ చూసినంతలో నాకు బాగా నచ్చింది. అంటే మీ సినిమాని ఎందుకు అంత ఆదరిస్తున్నారంటే ఇది ఒక రీజన్ అనుకుంటున్నా. ఒక చోట చెట్ను కొట్టేటప్పుడు హెయిర్ ట్రిమ్ చేసే సీన్ కట్ వేశారు మీరు ట్రైలర్లో. దట్ వాజ్ లైక్ అమేజింగ్ షాట్. అసలు మీ డైరెక్షన్ అన్నది ఏంటి అన్నది అందులో నాకు చాలా బాగా అర్థమైంది. సో దట్ ఈస్ ద రీజన్ మేబీ ఇన్ అవార్డ్స్ అని చెప్పి నేను పర్సనల్గా అనుకున్నా. సో మీ థాట్ అయితే చాలా బాగుంది. హౌ యూ స్టార్టెడ్ అని అంటే ఏది బాగా ఛాలెంజింగ్గా అనిపించింది అంటే వాట్ యూ విల్ సే? సినిమా తీసేటప్పుడు అంటే మేము ఒక చిన్న ఊర్లో షూట్ చేస్తున్నాము అండ్ సింగ్ సౌండ్లో షూట్ చేస్తున్నాము. సో ఒక 200-300 మీటర్స్ వరకు సైలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. పాపం అక్కడ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళని కూడా వెళ్ళి ఆపేవాళ్ళం మేము. సో చాలా ఇబ్బంది వేసేది ఆ ఊర్లో. మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వాళ్ళ లైఫ్ ఆపేసేవాళ్ళం మేము. సో ఎక్కడ షూట్ చేసిన. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ థింగ్. పాపం నా ఏడీలు బాగా తిట్లు తిని తన్నులు తిని వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత ఒప్పించి అండ్ వి షార్ట్. మేము ఎక్కడ ఆ ఊళ్ళో వాళ్ళనే జూనియర్ ఆర్టిస్ట్గా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వాడాం. కొన్ని డైలాగ్ రోల్స్కి కూడా వాళ్ళనే వాడాము. సో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత చేయించడం వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్. సూపర్. అండ్ సింధు గారు, సో మీ ఇద్దరు ధైర్యానికి మెచ్చుకోవాలి. 5,000 రూపాయలు ఉండగా స్టార్ట్ చేశారని అన్నారు. సో హౌ యూ గెట్ ఆల్ దిస్ బూస్టప్? అండ్ సుకుమార్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి? లైక్ ఓకే, సుకుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అయితే ఐ థింక్ ద డెడికేషన్. అంటే నేను ఐ థింక్ ఆల్మోస్ట్ 3 years ఉన్నాను నేను సార్ టీంలో. అంటే ద డెడికేషన్ అసలు ఆయన అప్పట్లో కుమారి 21F రాస్తున్నప్పుడు లైక్ వెన్ ద ప్రీ ప్రొడక్షన్ వాజ్ హ్యాపెనింగ్, ఆయన నాన్నకు ప్రేమతో కూడా రాస్తున్నారు. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన ఆ నాన్నకు ప్రేమతో ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్కషన్ చేసి నైట్ అక్కడే పడుకునేవాళ్ళు. తబిత గారు అప్పుడు పండు చాలా చిన్నపిల్ల అనమాట, ఫస్ట్ టైం అప్పుడు లైక్ షీ వాజ్ ఎ బేబీ. వాళ్ళు ఆఫీస్లో సార్ని కలవటానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సార్ అయితే అక్కడే ఉండేవాళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, దట్ డెడికేషన్. సో అప్పటి నుంచి ఏంటంటే మైండ్లో అలా పడిపోయింది, నిద్రలు ఇల్లు ఇవన్నీ మనకి ఏం లేవు, సినిమా అంటే ఇలానే ఉండాలి, మేము అలానే ఉంటాం యాక్చువల్లీ. సూపర్. అండ్ సుకృతి, yeah, only one thing, like your dad is like, I think he's a maths teacher, right? You are good at in maths or not? Adi maku telusukovalani anundi. First, you very pretty. Oh, thank you. You too. And second, no. You are not good at maths. I'm okay at it. Definitely not good. Tabitha ma'am, this stars an anchor plus TV నుంచి. యా, నా క్వశ్చన్ ఏంటంటే లైక్
ఏ డాటర్కి అయినా ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలన్నప్పుడు కొంచెం మనం టెన్స్ అవుతాం, ఈ క్యారెక్టర్కి ఇంత చేస్తామని చెప్పేసి అనుకుంటాం. వాట్ యూ ఫీల్, మీరేం ఫీల్ అయ్యారు హెయిర్ కట్ చేపించుకుందామంటే? అంటే హెయిర్ కట్ చేస్తారని చెప్పి తను ఒప్పుకున్న రోజు మాత్రం నేను సైగ చేస్తా ఉన్నాను, ఒప్పుకోవద్దు జుట్టు వద్దు అంటే, తను టీన్స్లో ఉంది కదా అని వద్దన్నాను. బట్ తను నన్ను చూస్తూనే తనకి ఎస్ అని చెప్పింది. సో నేను అనుకున్నాను ఓకే తను రెడీగా ఉంది కదా, ఓకేలే హెయిరే కదా పర్లేదు, తను కంఫర్ట్గా ఉంటే ఓకే అని అనుకున్నాను. ఇది యాక్చువల్లీ తను ఒప్పుకుంది. యాక్చువల్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు చుట్టూ 200 మంది ఉన్నారు అండ్ అందరు చూస్తున్నారు. ఆ లైటింగ్ మారుస్తాము, కెమెరా యాంగిల్స్ ఆ సీన్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టింది. సో తనకి కొంచెం కొంచెం గుండు చేస్తున్నాము, ఆపుతున్నాము, అందరు చూస్తూ ఉన్నారు చుట్టూ. మేమిద్దరం ఏడ్ చేసాం తను ఎంబారెస్ అవుతుందేమో అని. తను బాగానే ఉంది యాక్చువల్లీ.